ఇసుక ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? అటు నుంచి ఇటు ఇసుక వస్తే తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడ జనము పోలీసులు ఎందుకు ఆగ్రహం చెందుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఇసుక రీచ్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్కు ఇసుక రవాణా జరుగుతోంది. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోంది. తెలంగాణకు రావాల్సిన రెవెన్యూకు గండి పడుతోందని అధికారులు అంగీకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ కఠినంగా వ్యవహరించి ఆంధ్ర నుంచి వస్తున్న అక్రమ ఇసుక దందాను అరికట్టాలని జనం కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇసుక స్మగ్లింగ్ ను అడ్డుకోవాలి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందిస్తామని మాటలు తప్ప చేతల్లో లేదని, ఇక్కడి గోదావరి, కృష్ణ ఇసుకను ఉపయోగించాలని, ఆంధ్ర నుంచి అక్రమంగా ఇసుక తరలింపును అరికట్టాలని స్థానిక జనం కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాకు సరిహద్దుగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, ఈ జిల్లా ప్రవేశం ఉన్నటువంటి వైరా, మదిర, తల్లాడ, కల్లూరు ఈ ప్రాంతంలో ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున ఇసుక ఎలాంటి పర్మిట్ లేకుండా, పర్మిషన్ లేకుండా వస్తా ఉంది. గత నెల రోజుల నుంచి కూడా చింతకాని ఏరియాలో కూడా వస్తుందని చెప్పి ఇసుక మాఫియాని ఉక్కుపాదంతో మేము అణిచివేస్తున్నాం, పట్టుకున్నాం అని చెప్పి సిపి గారి దగ్గర నుంచి అందరూ పట్టుకున్నారు వాస్తవంగా. కానీ ఇంకా అది యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా వైరాలో లారీలు, ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది. మాఫియా ఎట్లా ఉందంటే, మంత్రి గారు పోతే కనుక ముందు పైలట్ జీబు, ఎస్కాట్ జీబు, వెనక ముందు ఉన్నట్టుగా 4-5 థార్ జీబులు పెట్టుకొని మధ్యలో లారీలు పెట్టుకొని ఎస్కార్ట్ పోయినట్టుగా, కేబినెట్ మినిస్టర్ పోయినట్టుగా పోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఒక నెంబర్ పర్మిషన్ తీసుకున్నది దొంగ నెంబర్లు వేసి, వాటికి నెంబర్లు కూడా లేకుండా ఎక్కడ అంటే పోలీసులు పట్టుకున్నా కానీ అర్థం కాకుండా ఉండేదానికోసం దొంగ నెంబర్లతో కూడా జరుగుతూ ఉంది. దీని మీద ఉక్కుపాదం మోపి ప్రజలకి నష్టం జరగకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. కొవ్వూరు నుంచి హైదరాబాద్ కు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని వైరా పోలీసులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కళ్లు కప్పి ఇసుకను రవాణా చేస్తున్నప్పటికీ తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన 4 వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొవ్వూరు నుంచి ఇసుకను తీసుకొస్తున్నట్టు 3 లారీలను, అదేవిధంగా అందులో ఒకదానికి ఎస్కాట్ గా వ్యవహరిస్తున్నట్టు షిఫ్ట్ డిజైర్ కార్ను కూడా నిన్న స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 3 కేసులలో 5 నిందితులు ఉన్నారు. వీరందరూ కూడా నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు 4 రిమాండ్ కు తరలిస్తున్నాం. వీరంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ రేటుకు తీసుకొని ఇక్కడ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజలను కూడా అధిక ధరలకి ఇసుకను అమ్ముతూ మోసం చేస్తున్నారు. ఇటు వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా పక్షం రోజుల క్రితం ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ కంటైనర్ పట్టుబడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇసుకను తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకోవాలని ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇసుక మాఫియా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చివేసి గ్రీన్ ఫీల్డ్ హైవే పైని ఇసుక రవాణా చేస్తూ దందాలు సాగిస్తోంది. తెలంగాణ పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అనివార్యతలో పడిపారు.